పవన్ కళ్యాణ్ నోట్లో ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు. సో ఈ బూత్ రాయడి మీద సాక్షి ఛానల్లో ఇంత ముందుగానే ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్లో నాగమల్లేశ్వరి, మన నక్కా రజని, మరో వ్యక్తి, అలాగే ఈ సురగాడు, ఈ నలుగురు కూర్చొని రావణ్ మాట్లాడేది బూతులు కాదు, అవి ప్రవచనాలు. అలాంటి మాటలు మనం కూడా విని తరించాలి తప్ప అతని మీద యాక్షన్ తీసుకోకూడదు, అతన్ని అరెస్ట్ చేయకూడదు. అతన్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారు అని వాడికి భారీ ఎలివేషన్ చేస్తున్నారు ఆ డిబేట్లో. అందులో మన నక్క రజని ఎవరైతే ఉన్నారో ఆవిడ, ఏ రావణ్ తిడితే మీరేమన్నా కందిపోతారా? 4 మాటలు తిట్టాడండి, దానివల్ల మీకు వచ్చే నష్టం ఏముంది? తిడితే తిట్టించుకోండి, అంతేగాని యాక్షన్ తీసుకుంటారా, కేసులు పెడతారా అని ఆవిడ మాట్లాడుతుంది. అంటే వాడు పచ్చి బూతులు తిడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి, కానీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాకూడదు, తిడితే పవన్ కళ్యాణ్ గారు తిట్టించుకోవాలి అని ఆవిడ మాట్లాడుతోంది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. నిలబడితే నిలబడతాం, లేకపోతే వెళ్ళిపోతాం, కానీ మనల్ని నిందించిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అని. ఈ రోజు ప్రశ్న రావణ్ గారు మిమ్మల్ని 4 ప్రశ్నలు వేశారో 4 మాటలు అన్నారే అనుకోండి, ఏమైపోతుంది సార్? కందిపోతారా? ఏమైపోతుంది? ఈ రోజు మీ వల్ల రాష్ట్రం కొట్టుకు తెచ్చే పరిస్థితికి వెళ్ళిపోతుంది. తెలంగాణలో పెద్ద పెద్ద పార్టీ యాదగిరిలో ఏం చేస్తున్నారు మీరు? రాష్ట్రంలో గొడ్డుపోయిందా? ఇదేంటమ్మా, ఇదేంటి? ఇదే తెలంగాణలో ఇదే తులకలు చేసేస్తున్నాడు కేసీఆర్ ని, మీ హీరో అన్నా. ఏమన్నాడు కేసీఆర్? వాడు సినిమా హీరో అంట, వాడు ముక్కలు చేసేస్తానంటే నన్ను పిచ్చోడు అవుతున్నాడు అన్నాడు సార్. అదే రకంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడారు, ఇతను ఎవరో సినిమా హీరో అంటే నాకు తెలియదని. 2004లో 2005లో రాజశేఖర రెడ్డి గారు టార్గెట్ చేసినారంటే అప్పట్లో ఈయన ఏం సినిమాలు తీసినాడు, ఆయన ఎంత బిజీలో ఉన్నారు, ఆయన చిరంజీవి గారి తమ్ముడుగానే వాళ్ళందరికీ తెలుసు కదా. అంటే ఇతని మీద పడిన మాట కోసము ఇతన్ని ఎవరో అన్నారని ఈ రోజు రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం సార్ మీకు తెలుసా కదా, బందర్ పోలీస్ స్టేషన్ కోసం కృష్ణా జిల్లాలోని పోలీసులు మొత్తం అక్కడ ఉన్నారు సార్. పిఠాపురం పోలీస్ స్టేషన్ కోసం కాకినాడ పోలీసులు మొత్తం అక్కడ ఉన్నారు సార్. వాటి వెంటూ పోలీసులు ఏం కొనుక్కుంటున్నారు తెలుసా సార్? పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు కొనుక్కుంటున్నారు, పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు. ఎందుకంటే ఆ జనాల క్రౌడ్ ని ఆపలేక ఆ పెద్దవి వాటి మీద పడిపోయి ఏదైతే బాస్కెట్స్ ఆ నొప్పులు తట్టుకోలేక పెయిన్ కిల్లర్లు కొనుక్కుంటున్నారు. ఆ పిల్లలు గోడలకు వెళ్ళిపోతున్నారు, అని కర్రలతో కొడుతున్నారు. వాళ్ళు సైన్యం సార్. వాళ్ళకి ఆయన మీద ప్రేమ తప్ప మంచు చెడు తెలియదు సార్. మా అన్ననంటారా? ఈ విధంగా తయారు చేసే వాళ్ళని మన ప్రవచనాలతో, మన ప్రసంగాలతో ఈ విధంగా వాళ్ళని తయారు చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే రజనీ ఉద్దేశం ఏంటంటే తిడితే తిట్టించుకోవాలి, రియాక్ట్ కాకూడదు, అంతే కదా. ఇప్పుడు రజనీని లా దాన అంటే ఊరుకుంటుందా? ము అంటే ఊరుకుంటుందా? లకారాలతో మాట్లాడితే ఆవిడ సహిస్తుందా? క్షమించాలి, ఇలాంటి పదాలు వాడుతున్నందుకు నేను ఆవిడని ఉద్దేశించి నేను చెప్పటంలా. ఆవిడ మాట్లాడిన దానికి ఇలా మాట్లాడితే లకారాలతో నేను గనక లేకుంటే ఇంకెవరో గనక మాట్లాడితే నువ్వు ఫీల్ అవుతావా అవ్వా? నువ్వు రియాక్ట్ అవుతావా అవ్వా? కేసులు పెడతావా లేదా? డిబేట్లకు వెళ్ళి ఏడస్తావు కదా. నిన్ను ఎవరు తిట్టకపోయినా నన్ను తిట్టారు, నన్ను దూషించారు అని కొన్ని ఛానల్కి వెళ్ళి నువ్వు ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? బాధ కలిగింది కదా నీకు. వాళ్ళు తిట్టారో లేదో వేరే విషయం, కానీ నువ్వు ఏడ్చావు, కానీ నీకు బాధ కలిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఆయన బాధ కలగదా? ఆయన రియాక్ట్ కాకూడదా? అడ్డమైన బూతులతో మాట్లాడతారు, అడ్డమైన వాగుతారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మీరు రియాక్ట్ అవుతారు. తీసుకోకూడదు, ఎందుకు తీసుకుంటున్నారు? తిడితే తిట్టించుకోండి అంటున్నారు. ఇప్పుడు నేను తిడతానండి, నేను నోటుకు వచ్చినట్టు లకారాలతో అది ఇది తామ్ డూమ్ డొకారా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు తిడతా. నువ్వు సహిస్తావా? నేను నీ గురించి ఏ రోజు కూడా తప్పుడుగా మాట్లాడాల, ఒక్క బూత్ పదం కూడా వాళ్ళ
ఒక్క బూత్ పదం కూడా వల్ల నువ్వేం చేశావు? మీ అన్నతో ఫోన్ చేసి నన్ను బెదిరించావు, నన్ను తిట్టించావు. అది చాలదన్నట్టు వేరే వాళ్ళతో, నేను పేరు ప్రస్తావన తెలుసుకోలేదు, వేరే వాళ్ళతో కాల్ చేపించి రాయి బేరం పంపావు. అవునా కాదా? నీ గురించి ఏ రోజన్నా తప్పుడు మాటలు మాట్లాడినా, ఏ రోజన్నా బూతులు మాట్లాడినా? నేను నీ గురించి ఏ రోజు బూతులు మాట్లాడలేదు, ఏ రోజు నీ గురించి మర్యాద లేకుండా మాట్లాడలేదు. అయినా సరే నువ్వు మీ వాళ్ళ చేత ఫోన్ చేపించి నన్ను తిట్టించావు, నా మీద కేసులు పెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఎందుకు అంటే ఏమీ తిట్టలేదు, ఏమీ తిట్టకపోతే నీవే అంత రియాక్ట్ అయితే, అన్ని బూతులు మాట్లాడుతుంటే ఇన్ని రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టు ఎవరిన పడితే వాడిని కనీసం మర్యాద లేకుండా పచ్చి బూతులు, అలాంటి బూతులు మాట్లాడుతుంటే అలాంటి ఎవరి మీద చర్యలు తీసుకోకూడదా? వాళ్ళు అలాంటి మీద చర్యలు తీసుకుంటే గొడవలు జరుగుతాయండి గొడవలు. ఈరోజు వాడు ఏ స్టేషన్ వేసుకెళ్ళినా అక్కడ జనసేన కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నిరసన తెలియజేస్తారు. వాడు మాట్లాడింది బూతులు మామూలు బూతులు కాదు కదా, వాడు రెచ్చగొట్టే విధంగా మామూలుగా రెచ్చగొట్టలేదు కదా వాడు. ఈరోజు జన సైనికులు అంతగా రియాక్ట్ అవుతున్నారంటే వాడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాడో అనేది ఆలోచించుకోండి. అక్కడ నిరసన మాత్రం తెలియజేస్తున్నారు. రావణ్ గారు ఏమన్నా కొట్ల, వాడిని ఏమన్నా ఇంకోటి చేయలా. వాడిని ఏదో చేయాలనుకుంటే, లేకుంటే వాడిని కొట్టాలనుకుంటే ఇన్ని రోజులు వాడు రోడ్ల మీద తిరగడు. గుర్తుపెట్టుకోండి, ఇన్ని రోజులు వాడు రోడ్ల మీద తిరగడు. గత 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏ రోజు కూడా వాడి మీద జన సైనికులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఏ రోజు కూడా వాడి మీద దాడి చేయలే. అంటే దాని ఉద్దేశం ఏంటి? వాడిని ఏదో చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు, లేకుంటే నిరసన తెలియజేస్తున్నారంటే ఖచ్చితంగా తెలియజేస్తారు. ఈవిడ ఆ డిబేట్లో మాట్లాడుతూ ఈవిడికి బందర్ నుంచి 10 మంది తల్లులు ఫోన్ చేశారంట. 10 మంది తల్లులు ఫోన్ చేసి రజనీ గారు మా పిల్లకాయలు పోలీస్ స్టేషన్ల మీదకి పోతున్నారు, పోలీస్ స్టేషన్లో పోతే కేసులు పడతాయి, మా పిల్లల్ని కాపాడండి అని వాళ్ళ తల్లులు ఈవిడికి ఫోన్ చేసి చెప్పారంట. నీకు ఫోన్ చేసి, అది నీకే దిక్కు లేదు, నిన్ను నమ్మేవాడే లేడు, నువ్వు ప్రతి వాళ్ళని మోసం చేస్తూ నువ్వు ఎంతమందిని మోసం చేసావో ఒక లిస్ట్ తీస్తే ఒక బస్తాడు అవుతాయి, ఇన్ని అవుతాయి పేపర్లో. నువ్వు ఎంతమందిని మోసం చేసావో, నీ చరిత్ర అయ్యింది, నువ్వు ఎక్కడెక్కడ కబ్జాలు చేసావో హైవే మీద. వద్దు, ఎందుకు నా నోటితో మళ్ళీ ఇన్ని చెప్పించుకుంటారు ఎందుకు? నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తే తట్టుకోలేవు రజనీ, గుర్తుపెట్టుకో. నోటుకు వచ్చినట్టు మాట్లాడబాకు. అంటే ఇంట్లో వాళ్ళని తిడితే, పవన్ కళ్యాణ్ గారిని తిడితే, వ్యక్తిగతంగా నోట్లో ఏం పెట్టుకున్నావు ఇలాంటి మాటలు మాట్లాడితే రియాక్ట్ కాకూడదంటే ఎలా చెప్పండి? అలాగే వదిలేయాలా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏమన్నా క్షమించి వదిలేశాడు మమ్మల్ని? మేము ఏ రోజు కూడా బూతులు మాట్లాడాలా? ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించాలా? ఇంకోటో లకారాలతో మాట్లాడాలా? అప్పుడు మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడాలా? అయినా సరే మా మీద కేసులు పెట్టించారు, మమ్మల్ని కొట్టించారు. అప్పుడు నీ నోరేం పోయింది? ఏం చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డికి, తిట్టించుకోవాలి అని. అరే మీరు నీతులు మాట్లాడుతున్నారు డిబేట్ పెట్టి, ఇలాంటి బూత్ రాయడి మీద, ఇలాంటి బూతులు మాట్లాడడం మీద మీరు డిబేట్ పెట్టి మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఎంత అనేది అర్థమవుతుంది, మీరు ఎంత దిగజారారు అనేదానికి అర్థమవుతుంది. సిగ్గు శరం వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించుకోవాలంట. రేపటి నుంచి నిన్ను తిడతారు, నువ్వు తిట్టించుకో. వేరే మహిళలు రేపటి నుంచి నిన్ను తిడతారో, తిట్టించుకో, చూద్దాము. తిట్టించుకుంటావా లేదా రియాక్ట్ అవుతావా చూద్దాం రేపటి నుంచి. థ్యాంక్ యూ.